డియర్ డాక్టర్ టీవీ సాధారణంగా హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవారికి తొందరగా కిడ్నీ సమస్యలు వస్తాయని వింటూ ఉంటాం. ఇది నిజమేనా? ఒకవేళ వస్తే ఎలాంటి చికిత్స ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సాయిరాం రెడ్డి గారు సమాధానం అందిస్తారు. కరెక్టే అండి. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ కిడ్నీని డ్యామేజ్ చేయడం చాలా కామన్గా అవుతాయి వీళ్ళకి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతుంటాయి. హెచ్ఐవికి ఉపయోగించిన మందుల వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంటాయి. హెచ్ఐవి వల్ల డైరెక్ట్గా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. దాన్ని హెచ్ఐవి అసోసియేటెడ్ నెఫ్రోపతి అంటారు. ఇలా హెచ్ఐవి అసోసియేటెడ్ నెఫ్రోపతిలో ఈ కిడ్నీ డ్యామేజ్ అవ్వగానే ఒకసారి స్టార్ట్ అయిందంటే వితిన్ 6 months కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అందుకే అందరు హెచ్ఐవి పేషెంట్స్కి ఈ హెచ్ఐవికి మందులు వాడే వాళ్ళందరికీ రొటీన్గా ప్రతి నెల సోడియం, పొటాషియం, క్రియాటిన్ టెస్ట్ చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాము. ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాము. ఎందుకంటే మందుల వల్ల, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే డైరెక్ట్గా హెచ్ఐవి వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందా అని తెలుసుకోవడానికి. అర్లీ స్టేజెస్లో మనకి మందు వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుందని తెలుస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మనము ఈ మందులు ఆపేసి వేరే మందులు మార్చుకోవచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ కానీ డ్యామేజ్ అవుతుంటే మంచి యాంటీబయాటిక్స్ ఇచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదే హెచ్ఐవి వల్ల మనకి కిడ్నీ డ్యామేజ్ అవుతుందంటే వాటికి కూడా కొన్ని కొత్త రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వాటి వల్ల క్యూర్ తీసుకోవచ్చు. ఒకసారి కంప్లీట్గా కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ కిడ్నీకి ఫర్దర్ డయాలసిస్ కన్నా ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఈ మధ్య హెచ్ఐవి పేషెంట్స్కు కిడ్నీ జబ్బు, అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము. మొన్ననే రీసెంట్గా మనము ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అయింది హెచ్ఐవి పేషెంట్స్లో, హైదరాబాద్లో, ఏపీ ఏరియాలో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్. సో సక్సెస్ రేట్స్ చాలా బాగవుతున్నాయి. కాబట్టి హెచ్ఐవి పేషెంట్స్ కిడ్నీ జబ్బు ఉన్నప్పుడు డయాలసిస్కి పోకుండా ట్రాన్స్ప్లాంటేషన్ పోవడం మంచి అప్రోచ్ అన్నమాట.